కనుక అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ప్రైవేట్ మద్యం విధానాన్ని తొలగించి ప్రభుత్వ మద్యం విధానం తీసుకొచ్చారు. తద్వారా అన్ని మద్యం దుకాణాలు కూడా ప్రభుత్వ పరమైపోయినాయి. ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి మద్యం సరఫరా చేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటే డిస్టిలరీస్, ఆ డిస్టిలరీస్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవి లీజులకి తీసుకున్నారు. లీజుల పేరుతో వాళ్ళకి ₹1 2 కోట్లు చేతిలో పెట్టి మద్యం తయారీ అంతా వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మద్యం సరఫరాదారులు. వాళ్ళు ఇక్కడ ₹10కి తయారయ్యే నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఈ మద్యం దుకాణాలకు పంపిస్తారు. దానికి ₹300 400 అక్కడ రేట్ ఫిక్స్ చేస్తారు. ఈ గ్యాప్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది క్యాష్గా తీసుకెళ్ళి జగన్కి పంపిస్తారు. అట్లాగే మద్యం దుకాణాల్లో క్వాలిటీ మద్యం దుకాణాల్లో కూడా క్యాష్గానే తీసుకుంటారు. తద్వారా ఇక్కడ లెక్కల్లో చూపెట్టకుండా కూడా మద్యం అమ్ముతారు. తద్వారా ఆ మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని క్యాష్గా తీసుకువెళ్ళి అవన్నీ కూడా జగన్కి ఇస్తారు. వీటన్నిటి జగన్ తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో దాచిపెట్టాడు, నేలమాళిగల్లో పెట్టాడా లేకపోతే ఎక్కడ పెట్టారన్నటువంటిది ఇదంతా తేలాల్సి ఉంది. దీంట్లో ఈ డబ్బులు కట్టలన్నీ వీళ్ళు పట్టుకెళ్ళారనడానికి వీళ్ళ గన్మెన్లు, వీళ్ళ దగ్గర పనిచేసిన పిఏలు, వీళ్ళకి సంబంధించినటువంటి పిఎస్లు, వీళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇవిగో. ఈ వాంగ్మూలాల ఆధారంగా మేము ప్రాథమికంగా దర్యాప్తు చేస్తే ఈ డబ్బుల్ని రాజకేశ్ రెడ్డి ఈ లోపుగా తన కొన్ని సంస్థలో పెట్టుబడి పెట్టుకున్నాడు, గోవిందప్ప బాలాజీ కొన్ని సంస్థలో పెట్టుబడులు పెట్టుకున్నాడు, మిథున్ రెడ్డి సంస్థలో కొంత డబ్బులు వెళ్ళినాయి, ఇవన్నీ కూడా ఇట్లా డబ్బులు వచ్చినాయి. వీటన్నిటి ఆధారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డబ్బులు వెళ్ళినట్టు అనుమానం